రాజూరు నియోజకవర్గం సగినేటిపల్లి మండలం టేక్సెట్టిపాలెం ప్రధాన రహదారిపై భాష్యం స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. సుమారు 30 మంది విద్యార్థులు మాత్రమే ఉండాల్సిన బస్సులో నిబంధనలను తొంగలో తొక్కి ఎక్కువ మందిని ఇరికించి పంపడం, మరో ప్రక్క బస్సు సరైన ఫిట్నెస్ లేదని తెలిసినా రిపేర్ చేయించకుండా అదే బస్సు పంపించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ ఒక్కసారిగా స్టీరింగ్ పనిచేయక అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. క్షణాల్లో కరెంట్ సరఫరా నిలిచిపోయి విరిగిన స్తంభం బస్సుపై పడింది. మరోవైపు ప్రక్కనే ఉధృతంగా ప్రవహిస్తున్న కాలువను చూసి విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆర్టీఓ అధికారి స్వయంగా స్కూల్ వద్దకు వచ్చి వార్నింగ్ ఇచ్చినా 30 మంది మాత్రమే ఉండాల్సిన బస్సులో 50 మందిని ఎక్కిస్తున్నారని హెచ్చరించారు. రిప్యుటేషన్ ఉన్న స్కూల్ ఇలా చేస్తే గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టంగా హెచ్చరించారు. హానరబుల్ ఎమ్మెల్యే వచ్చి విజిట్ చేసి ఆయన దృష్టిలోకి వెళ్ళి అంత అవసరం ఉందంట. ఎవరు ఏం చేస్తారంటే తప్పుగా ఒకళ్ళు. తాడి సహదేవ్ ఈ ఘటనపై స్పందిస్తూ ఈ నిర్లక్ష్యానికి బాధ్యత ఎవరిది, పిల్లల ప్రాణాలతో చెలగాటమాడే హక్కు స్కూల్ యాజమాన్యానికి ఎవరిచ్చారు, ఫిట్నెస్ లేని బస్సును వెంటనే సీజ్ చేసి భాష్యం స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సహదేవ్ తాడి డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం ఉంది. అక్కడ రెండు సమస్యలు ఉన్నాయి. ఇక్కడ పోలు కరెంట్, ఇక్కడేమో కాలువ. పోలు లేకపోతే కాలువ మునిగిపోద్దండి బస్సు. పోలు లేకపోతే తెలివిగా పోలు కట్టి కాబట్టి బండిని కాలువ పోయి మొత్తం బస్సులో అంత బ్రేక్ డౌన్ అనుకుంటే చాలా డ్రైవర్ చాటింగ్ వ్యవహారం జరిగి కాబట్టి అంత ప్రమాదం తప్పింది. అక్కడ ఇవాళ సెక్యూరిటీ పోలీసులు వాళ్ళు ఇంకా డైలీ వాళ్ళే కొమ్మెళ్ళి పిల్లలు అందరూ క్వశ్చన్ దిగింది వాళ్ళే కొంచెం ముందు కంగపడకుండా పట్టించారు. పక్కన వచ్చి పెట్టాక స్కూల్ యాజమాన్యం వచ్చారు, తీసుకొచ్చారు. మనందరికీ నష్టం అది. మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరంతా పెద్ద బ్రాండెడ్ కదా మీది భాష్యం అంటే. ఇక్కడ 1200 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక ఎమ్మెల్యే, హానరబుల్ ఎమ్మెల్యే వచ్చి విజిట్ చేసి ఆయన దృష్టిలోకి వెళ్ళి అంత అవసరం ఉందంట. ఎవరు ఏం చేస్తారంటే తప్పుగా ఒకళ్ళు డ్రైవర్ దగ్గర పక్కన కింద నిల్చోబెట్టేస్తున్నారు. మీరు సీరియస్గా తీసుకోవాలండి. సీరియస్గా తీసుకొని కనీసం అర్జెంటుగా 2 బస్సులు 3 బస్సులు అక్కడ నుంచి ఎక్కడి నుంచి పంపించండి. ఇక్కడ కట్టి 30 మంది అంటే 50 మంది ఎక్కుతున్నారు బస్సులో. అది కరెక్ట్ కాదు కదా. బస్సులన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ ఉందండి. స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం, సర్ప్రైజ్గా కండక్ట్ చేస్తాం. ఏమాత్రం ఓవర్లోడ్ అయినా, ఏమాత్రం డ్రైవర్ ర్యాష్గా జరుగుతున్న బస్సెస్ కంప్లైంట్ అంటే డ్రైవర్స్ కూడా కొంతమంది తాగి డ్రైవ్ చేస్తున్నారని కంప్లైంట్. అఫ్కోర్స్ సార్ మీ బస్సులో కాదా నాకు తెలియదు, జనరల్ కంప్లైంట్ మాట. వీటి మీద మాత్రం కాన్సన్ట్రేట్ చేస్తాం. ఏం తేడా వచ్చినా సరే మాత్రం ఈ రోడ్ సేఫ్టీ అయినలో బస్సెస్ మాత్రం సీజ్ చేస్తాం. తరపు మీరు ఇబ్బంది పడద్దు, పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడే మీరు ఇక్కడ ఈయనతో మాట్లాడుకుని ముందు ఇమీడియట్గా 1 బస్సు 2 బస్సులు ఇమీడియట్గా పంపించండి. ఇక్కడ అన్ని వ్యాలిడ్లో ఉన్న బస్సులు కొన్ని బస్సులు డిప్యూట్ చేయండి. ఇక్కడ చేస్తే ఏమవుతుందంటే ఆ స్టూడెంట్స్ కొంచెం ఇదవుతాయి, ఓవర్లోడ్ తగ్గుతుంది. మీకు చెడ్డ పేరు కదా. ఇవన్నీ రేపు పేపర్కి వచ్చింది మీకు ఇబ్బంది కదా. మీరు ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి, ఏంటో మాట్లాడండి. అందరికీ నమస్తే. నా పేరు సహదేవ్ తాడి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని, విద్యార్థి విభాగం. ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గం సగినేటిపల్లి మండలం టేక్సెట్టిపాలెం గ్రామంలో అంటే మెయిన్ రోడ్లో జరిగిన బస్సు ప్రమాదం ఏదైతే ఉందో
అది అందరి మనసును కూడా కలిసివేసింది. ఎందుకంటే భాషల్ స్కూల్ బస్సు ఏదైతే ఉందో ఆ బస్సులో ఒక 28 నుంచి 30 మంది పిల్లలు అందులో ప్రయాణం చేస్తున్నారు. సడన్ గా అటు మనకు అంతరేదిపాలెం నుంచి అలా కరెక్ట్గా టేక్సెట్టిపాలెం వచ్చే సమయంలో కరెక్ట్గా అక్కడ స్టీరింగ్ అనేది వదిలేయటంతో సడన్ గా అది వెళ్ళి కరెంట్ పోల్ని ఢీకొనడం జరిగింది. ఆ టయానికి కరెంట్ ఉంది. ఎప్పుడైతే అది ఢీకొనడం జరిగిందో ఒక్కసారిగా కరెంట్లో పవర్ ఫ్లక్చుయేషన్ వచ్చి సడన్ గా పవర్ ఆగిపోవడం జరిగింది. నిజంగా ఆ ప్రమాదం దేవుడు కాపాడనే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఆ కరెంట్ పోల్ లేకపోతే డైరెక్ట్ గా కాల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అంటే నేను ఒకటే చెప్తున్నా, స్కూల్ యాజమాన్యానికి కేవలం పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేయటమేనా, వాళ్ళ దగ్గర ఆ తల్లిదండ్రులు కష్టపడుతున్న ఆ కష్టాన్ని రక్తాన్ని తాగేయటమేనా అని అడుగుతున్న యాజమాన్యాన్ని. ఎందుకంటే స్కూల్ ఫీజులు కట్టకపోతే పిల్లల చేత తల్లిదండ్రులకి ఫోన్లు చేయించి లేకపోతే తల్లిదండ్రులకి చెప్పించే స్థాయికి ఇవాళ కార్పొరేట్ సంస్థలు కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్ కానీ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఆ ఫిట్నెస్ ప్రాబ్లం, అంటే ఆల్రెడీ ఆ బస్సు సమస్య ఉంది అని ఆల్రెడీ చాలా రోజుల నుంచి చెప్తున్నా కూడా కనీసం యాజమాన్యం పట్టించుకోపోవడం చాలా దారుణమైన విషయం. ఎప్పుడైతే ఈ పోల్ని కరెంట్ పోల్ గుద్దేయడంతో వెంటనే పవర్ అక్కడ ఆటోమేటిక్గా ఆగిపోవటం, వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే ఇప్పుడు ఇవాళ అంతర్వేది తీర్థానికి వచ్చిన పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అలాగే స్థానికులు ఉన్నారో వాళ్ళంతా వచ్చి అక్కడ వెంటనే అలర్ట్ అయ్యి ఆ పిల్లలందరినీ కూడా సేవ్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. నిజంగా అక్కడ ఆ పోల్ లేకపోయినా కాళ్ళలో పడిపోతున్నా కరెంట్ అలాగే నిలబడి ఉన్న పిల్లలకి ప్రమాదం జరుగుతుంది. అంటే కేవలం ఈ బస్సులు అవుతున్నాయి అవి ఫిట్నెస్ లేకపోవటం, నిర్లక్ష్యంగా కేవలం మానవ తప్పిదమే ఇది. ఈ మానవ తప్పిదం యాజమాన్య తప్పిదం. అలాగే మరి ఆర్టీఓ అధికారులు ఏ విధంగా మరి వాటికి ఫిట్నెస్ ఎలా ఇస్తున్నారో తెలియట్లేదు. కనుక ఆ ఆర్టీఓ అధికారులు ఎవరైతే దానికి ఫిట్నెస్ దానికి ఇచ్చారో దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆ అధికారిని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.